మీ హార్డెస్ట్ మిషన్ దట్ యూ కెనాట్ ఫర్గెట్ ఎనీ టైం. పొద్దున అబౌట్ 3 o'clock నాకు మెసేజ్ వచ్చింది, విలేజ్లో 5 militants ఉన్నారని. 2000 మేల్స్ ఉండే. జస్ట్ మనం స్టెప్పే పెట్టాం అని దే ఆల్ ర్యాన్. అటువంటి ఫెయిలియర్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ది ఆర్మీ బిఫోర్. అండ్ నేను స్టార్ట్ చేసింది ఆపరేషన్. ప్లైవుడ్ మీద రన్నింగ్ సౌండ్ వచ్చింది. రన్నింగ్ సౌండ్ వచ్చి మీరు చూస్తే మిలిటెంట్ ఉండే ఇలా. బెస్ట్ ఆఫ్ లా టాక్స్ ఫుల్ పాడ్కాస్ట్లో నుంచి బెస్ట్ పార్ట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డూ వాచ్ ఇట్. మీ హార్డెస్ట్ మిషన్ దట్ యూ కెనాట్ ఫర్గెట్ ఎనీ టైం. బోల్డన్ ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. బట్ ఐ విల్ టెల్ యూ ఒకటి ఉంది. నేను కమాండింగ్ ఆఫీసర్ ఉండే. ఓకే. సో ఆపరేషన్ ఏంటంటే 3rd November. ఓకే. నాకు డేట్ గుర్తు 2004. పొద్దున అబౌట్ 3 o'clock నాకు మెసేజ్ వచ్చిందండి. చిన్న ఫోన్లో మెసేజ్ వచ్చిందండి కి విలేజ్లో 5 militants ఉన్నారని. వెంటనే ఐ ఆర్డర్డ్ పక్కనున్న అంటే విలేజ్ ఏ ఏరియాలో ఉండేనో ఆ ఏరియా కంపెనీ కమాండర్ ఉండే. సో 4 మంది పోయారు. దెన్ అనదర్ 4 పోయి ఫైనలీ కంపెనీ కమాండర్ నాకు ఫోన్ చేసి చెప్పిండు. ఈ సెట్ సార్ ఏదో ఉంది, ఏముంది నాకు తెలీదు, బట్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే. ఈ గ్రౌండ్లో సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే వాడి ఎక్స్పీరియన్స్, వాడి ఇన్స్టింక్ట్, అది వాడి గట్ ఫీలింగ్. అది రైట్. 600 soldiers అక్కడ వెళ్ళిపోయారండి ఆ విలేజ్లో, వన్ విలేజ్లో. అసలు అక్కడ ఎంతమంది ఉన్నారో ఏం తెలియదు మనకి. కొంతమంది ఏదో ఉన్నారు తెలుసు. నాకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది 5 ఉన్నారని. ఓకే. అది నా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీ వెంట్ దేర్, ఫుల్ సర్చ్ చేసిండండి టిల్ అబౌట్ 2:30. పోయిందేమో 3 o'clock in the morning. మధ్యాహ్నం 2:30 వరకు సర్చ్ చేసిండ్రు, ఫుల్ విలేజ్ సర్చ్ చేసిండ్రు. ఏం దొరకలే. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, వన్ ఫోన్ చేసిన సోర్స్, బాబు నువ్వు రిపీటెడ్లీ తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, నెక్స్ట్ టైం వీ విల్ నాట్ గో వెన్ యూ గివ్ అని చెప్పాను. తిట్టాను బాగా. ఈ సెట్ సార్ అబీబీ హై, హిందీలో అబీబీ హై అంటే ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు, విలేజ్లో ఉన్నారు, డోంట్ కాల్ ఆఫ్ ద సర్చ్. మీరు చూడండి అది రిపీటెడ్లీ వాడు ఫోన్ చేసి నాకు చెప్తున్నాడు. ఉన్నాడు 3:30 అయిపోయిందండి. అండ్ మధ్యాహ్నం ఒక మస్జిద్ ఉండే అండి, పెద్ద మస్జిద్. నార్మలీ కాశ్మీర్లో విలేజెస్లో మడ్ హౌసెస్ ఉంటాయి, మడ్ మస్జిద్స్ ఉంటాయి. ఇదేమో స్టీల్ అండ్ కాంక్రీట్ అండ్ స్టోన్, పెద్ద మస్జిద్, 2.5 floors మస్జిద్ బయట గ్రౌండ్ ఉండే. ఆ గ్రౌండ్ దగ్గర ఆల్ మేల్ మెంబర్స్ ఉండే, విలేజ్ మేల్ మెంబర్స్. అదే మన సర్చ్ దాని ప్యాటర్న్ అంతే. మేల్ మెంబర్స్ పిలుచుకొని బయట వీల్ మేక్ దెమ్ సిట్ ఇన్ వన్ ప్లేస్ కాంగ్రిగేషన్లో. అండ్ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఎవరిలో వాళ్ళని తీసుకెళ్ళి విల్ సర్చ్ ది హౌసెస్ ఇన్ హిస్ ప్రెజెన్స్. లేడీస్ ఆర్ దేర్ ఇన్ ద విలేజ్. అంతవరకు మేము ఒకసారి కూడా మస్జిద్ సర్చ్ చేయలేదు. కానీ రిపీటెడ్లీ ఆ సోర్స్ చెప్పిండు వాళ్ళు గ్రౌండ్ ఉన్నారని. సో మా టీంలో ఒకడు ఉండే, నేను చెప్పాను మనకి మస్జిద్ ఢూంढते हैं, ఇంతే చెప్పాను, మస్జిద్ ఢూంढते हैं. ఆ సెంటెన్స్ నేను ఫినిష్ చేయలే. వీళ్ళు అబౌట్ 2000 మేల్స్ ఉండే, లేచి వెళ్ళిపోయారు. దే ఆల్ ర్యాన్. ఇప్పుడు మా దగ్గర దేవర్ అబౌట్ 20 soldiers అండి విత్ AK-47. మస్జిద్ లోపల ఏదో ఉంది, రైట్, ఉందో ఉండేనో ఎవరికి తెలియదు కానీ. సో 600 of soldiers ఉండే, వాళ్ళందరూ బయట ఉండేది. పెద్ద గ్రామం అని, కాశ్మీర్లో వ్యాలీలో పెద్ద విలేజెస్ అండి, చిన్న విలేజ్ కాదు, చాలా పెద్దగా ఉంటాయి. విలేజ్ సర్కంఫరెన్స్ అబౌట్ 5-6 kilometers ఉంటుంది. ఓకే. సో అందరు వేరే జగాలు ఉన్నాయి. ఆ మస్జిద్ దగ్గర మాత్రం 20 మంది ఉన్నారు మీరు? అబౌట్ 20-30 ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఫుల్ యాక్షన్ ఇప్పుడు మస్జిద్లో కాన్సన్ట్రేట్ అయిపోయింది కదా. ఆ 600-700 మంది ఇప్పుడు మస్జిద్ దగ్గర వచ్చేసారు. సో అరౌండ్ ద మస్జిద్ ఇప్పుడు 600 మా సోల్జర్స్ ఉండే, ఇంక్లూడింగ్ 5 or 6 officers. నేను లోపల ఉన్నా, ఐఎమ్ ద కమాండింగ్ ఆఫీసర్ విత్ 5 other soldiers. గ్రౌండ్ ఫ్లోర్ సర్చ్ చేసామండి, ఏం లేకుండే. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి వీ టుక్ 25 minutes అండి. ఓకే. మస్జిద్ అండి, ఫస్ట్ ఫ్లోర్ మీద పోయినాం. ఫస్ట్ ఫ్లోర్ మీద రూఫ్ ఏమో ప్లైవుడ్ రూఫ్, రైట్, అదేమో 7.5 feet ఉండొచ్చు. సో వీవర్ 6 ఉండే అండి, పెద్ద హాల్ అది, ప్లైవుడ్ షీట్. కార్నర్స్లా ఒక కాంక్రీట్ 1.5 feet బౌండరీ ఉండే, అంటే బీమ్ లాగా. సో మేమేమో వీవర్ క్లోజ్ టు ది వాల్, అంటే బ్యాక్ వాల్ స్టిక్ చేసి, ఎందుకంటే యువర్ దెన్ సేఫ్ ఫ్రమ్ టాప్. షూట్ చేసిన కాంక్రీట్ ఉంది కాబట్టి సేఫ్. 6 ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? నా ఇప్పుడు డార్క్ అయిపోతుంది మెల్లిగా. నాకు టెన్షన్ ఏంటంటే, అప్పుడు టెన్షన్ కాదండి, కన్సర్న్ ఏంటంటే, ఆపరేషన్ జల్దీ క్లోజ్ చేయకపోతే వాళ్ళు
అక్కడి నుంచే ఎక్కడున్నారో అక్కడి నుంచే బయట ర్యాండమ్ ఫైర్ చేస్తే మా వాళ్ళు 600 సోల్జర్స్ ఉన్నారండి. అట్లీస్ట్ 70-80 వుడ్ హ్యావ్ గాట్ షాట్. అండ్ నేను లోపల ఉండే ఐ వుడ్ బీన్ హెల్ప్లెస్, ఏం చేయలేను యాజ్ ద కమాండింగ్ ఆఫీసర్. అంటే అటువంటి ఫెయిలియర్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ది ఆర్మీ బిఫోర్. అండ్ నేను స్టార్ట్ చేసింది ఆపరేషన్. సో దట్ వాజ్ వన్ వరీ. ది అదర్ వరీ వాజ్ డార్క్ అయిన తర్వాత అడ్వాంటేజ్ న్యూట్రలైజ్ అయిపోద్దండి. యూనో బికాస్ నౌ ఐ కాంట్ సీ, హీ కాంట్ సీ, బట్ ఐ వాంట్ టు లివ్. అప్పుడు ఒక ఐడియా వచ్చిందండి. సో వీ డిసైడెడ్, మేము 6 ఉండే కదా, వీ డిసైడెడ్ వీ విల్ జస్ట్ పాయింట్ ఆ రైఫిల్ అట్ ద రూఫ్, ఫైర్ 1 రౌండ్, అందరు 1 లైన్ 1 రౌండ్, వాక్ 2 feet, ఇంకో రౌండ్ ఫైర్, 2 feet, ఇంకో రౌండ్ ఫైర్, 2 feet, ఇంకో రౌండ్ ఫైర్. మా ఐడియా ఏంటంటే అప్పుడు మేము ఫైర్ చేసినాం కదా, ఏదో వాడు ఫైర్ చూసి రిటర్న్ ఫైర్ ఏదో చేస్తాడు, చేస్తే వీ విల్ నో వేర్ హీ ఈస్, రైట్, అండ్ దెన్ వీ కెన్ ఎంగేజ్ హిమ్ అక్యురేట్లీ. అది మా ఐడియా. కానీ వాళ్ళు చాలా మంచి ట్రైన్డ్ అండి. మేము ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళిపోయాం. వీ క్రాస్ ది ఎంటైర్ బ్రెడ్త్ ఆఫ్ ది మస్జిద్. ఇక్కడి నుంచి ఫైర్ చేసి మేబీ వీ ఫైర్ 10 rounds, 1 round 2 steps, 1 round 2 steps, 1 round 2 steps. అక్కడి వరకు వెళ్ళిపోయాం. కౌంటర్ ఫైర్ రాలేదు, అస్సలు రాలేదు. ఓకే. అప్పుడు నాకు ఇంకో థాట్ వచ్చింది, ఉన్నారా లేరా, ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ కదా. సో మేబీ దే వర్ దేర్ ఇన్ ద మార్నింగ్, మేబీ పారిపోయారు, తెలియదు కదా. రైట్. అండ్ దెన్ యువర్ అన్నెసెసరీలీ ఫైరింగ్ ఇన్ అ మస్జిద్, విచ్ అగేన్స్ట్ మై ఫిలాసఫీ ఆల్సో, పర్సనల్ ఫిలాసఫీ ఆల్సో, ప్లస్ ఆర్మీకి బ్యాడ్ నేమ్ అవుద్ది, యూనో ఇట్స్ టెరబుల్. అండ్ ఐ స్టార్టెడ్ ద ఫైర్. నౌ ఎవరు ఫైర్ లేదు నా మీద, నేనే ఫైర్ చేస్తున్నా. ఇవన్నీ నౌ 45 minutes ఆఫ్ దిస్ డ్రామా హెస్ గాన్ ఇన్ మై మైండ్. అండ్ నౌ ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఫైర్ అగేన్స్ట్ అ వెరీ బిగ్ మస్జిద్. అంటే ఆ ఏరియాలో చాలా పెద్ద మస్జిద్ ఇది, మన జామా మస్జిద్ లాగా అనుకోండి. సో వీ వెంట్ దేర్ అండ్ దేర్ వాస్ ఏం కాలేదు, సైలెన్స్. అండ్ దెన్ మీరు ఏం చెప్తారు మీ భాషలో, బ్రెయిన్ ఫ్రీజ్ అని చెప్తారా? బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది. మీ భాష కదా, మీ జనరేషన్ లాంగ్వేజ్ అది, బ్రెయిన్ ఫ్రీజ్. రైట్. నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు మీతోనే. సో అప్పుడు ఈ బ్రెయిన్ వేవ్స్ వస్తాయండి నడిమిట్లా, అందరికి వస్తాయి, మీకు కూడా వస్తాయి, నాకు కూడా వస్తాయి, అందరికి వస్తాయి. సో మేమేం చేసినామంటే ఓ ఫోన్ తీసుకొని రూమ్ నడిమిట్లో పెట్టేసాం. ఓకే. నార్మల్ ఫోన్, ఇంకో సోల్జర్ ఫోన్ తీసుకొని నేను నడిమిట్లో పెట్టి నేను ఆ ఫోన్కి రింగ్ చేసిన. ఓకే. ఆ ఫోన్ కొట్టింది. సో ఇట్ ర్యాంగ్. అంటే ఇండికేషన్ దట్ దేర్ ఇస్ సమ్వన్ దేర్ అన్నట్టు చూపిస్తుంది. నా ఐడియా ఏంటంటే ఆ ఫోన్ కొడితే వాడు అనుకుంటాడు ఏదో ఎవరి మీదనో ఫోన్ ఉంది, అండ్ దర్ సోల్జర్ స్టాండింగ్ అండ్ దే విల్ ఫైర్. సో అది చేసినామండి, ఇట్ వర్క్డ్. ఓకే. మీద నుంచి 2 చోట్ల నుంచి ఫైర్ వచ్చిందండి ఫోన్ మీద, రింగ్ అయిన దగ్గర. ఎక్కడ రింగ్ అయిందో దాని మీద ఫోన్ వచ్చింది. ద మూమెంట్ ఇట్ కేమ్ ఫ్రమ్ డౌన్, ఎన్ని కాబ్లర్స్ ఉండనో మైండ్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఫస్ట్ థింగ్ ఇస్ దేర్ ఆర్ మిలిటెంట్స్ ఇన్ దిస్ మస్జిద్, ఫస్ట్ థింగ్. రైట్. సెకండ్ ఇస్ దిస్ ఇస్ వేర్ దే ఆర్. వెంటనే యునో 2-3 of us fired here, 2-3 of us fired there. సప్పుడు వచ్చిందండి ఆఫ్ 2 people falling on the plywood. సో అప్పుడు సోల్జర్ అండి, వన్ పేరు నేను చెప్పాను ఆన్ ఎయిర్, కానీ ఓ సోల్జరు ఇవన్నీ నడుస్తున్నాయి, వాడు సోల్జర్ చెప్పాడు, అందరు చెప్పాడు అంటే వినండి అని. ఇవన్నీ నడిమిట్లా వన్ హియరింగ్ చూడండి, సీ హౌ ట్రైనింగ్ మేక్స్ అ డిఫరెన్స్. ప్లైవుడ్ మీద ఎవడో డ్రాగింగ్ సౌండ్ వచ్చింది. అంటే అక్కడి నుంచి కార్నర్ నుంచి ఎవడో వస్తున్నాడు, క్రాల్ చేస్తున్నాడు ప్లైవుడ్ మీద. వాళ్ళు క్రాల్ చేస్తున్నప్పుడు ఆ సప్పుడు వస్తుంది ప్లైవుడ్ మీద. మేము కింద ఉన్నాం ప్లైవుడ్ కింద, అండ్ ఓన్లీ 7 feet. సో మేము ఎవ్వరు వినలే, 6 ఉన్నామండి. అండ్ హీ వాజ్ ద ఫర్దెస్ట్. నేను అందరికంటే దగ్గర ఉన్నా, బట్ ఐ డెంట్ హియర్ ఇట్, బట్ వాడు విన్నాడు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ట్రైనింగ్ అండి. మేము వెయిట్ చేసామండి టిల్ హీ కేమ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మా మీద వచ్చినప్పుడు మేమిద్దరం వి పుట్ అవర్ వెపన్ ఆన్ ద ప్లైవుడ్ ఇట్లా, అండ్ వీ ఫైర్డ్ 3 rounds ఈచ్. ఓకే. అండ్ ద నాయిస్ స్టాప్డ్. సో దే వాజ్ ఓన్లీ వన్ ఆప్షన్ లెఫ్ట్ అండి. ఫస్ట్ ఫ్లోర్ స్టేర్ కేస్ వచ్చిందా, అక్కడ ల్యాండింగ్ మీద ప్లైవుడ్లో 3x3 గ్యాప్ ఉండే. ఓకే. అక్కడ ఒక ల్యాడర్ ఉండే, నార్మల్ సీడీ, నార్మల్ ల్యాడర్, మన బ్యాంబూ ల్యాడర్ ఉండే. సో ఓన్లీ ఆప్షన్ వాస్ టు క్లైమ్ దట్ ల్యాడర్. అంటే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి యూ హావ్ టు క్లైమ్. సెకండ్ ఫ్లోర్ కాదు, రూఫ్. ఫస్ట్ ఫ్లోర్ ది రూఫ్, ప్లైవుడ్ రూఫ్. ఓకే. దాని మీద షీట్ ఉంది. ఓకే. ఇప్పుడు ఎవరు ఎక్కుతారండి, బికాస్ ఫస్ట్ ఎక్కినా మన ఫేస్ వస్తుంది కదా, ఏ స్టైల్ ఎక్కినా ల్యాడర్లో ఫస్ట్ మన ఫేస్ వస్తుంది. అప్పుడు ఫేస్ వస్తే షూట్ చేస్తాడు.
సో టెర్రరిస్ట్ విల్ జస్ట్ షూట్ యూ స్ట్రేట్ కదా. సో చాలా పెద్ద రిస్క్ అండి అది. జస్ట్ ఈ ఫుల్ ఆపరేషన్లో అన్నిటికంటే పెద్ద రిస్క్ అదే. సో ఇంకా ఎవరికి ఆర్డర్స్ ఇవ్వలేండి, మేము 6 ఉన్నాం. సో ఇద్దరేమో ల్యాడర్ పట్టుకున్నారు, సో ద ల్యాడర్ డస్ నాట్ మూవ్ అని. ఇప్పుడు వాడు ల్యాడర్ పట్టుకున్నాడు, సో ఈ కెనాట్ యూజ్ బోత్ హ్యాండ్స్. ఒక్కడు ఇట్లా పట్టుకున్నాడు, ఒక్కడు అట్లా పట్టుకున్నాడు, అంతే స్పేస్ అంతే ఉండే. బికాస్ అందరు నిలబడితే యూ కాంట్ క్లైంబ్. ఇద్దరేమో హెల్డ్ ల్యాడర్ ఫ్రమ్ ద సైడ్ విత్ వన్ హ్యాండ్ ఆన్ ది రైఫిల్ వెపన్. మేమిద్దరం వి డిసైడెడ్ టు క్లైంబ్ ద ల్యాడర్ టుగెదర్. ఇప్పుడు నార్మల్ ల్యాడర్లో ఇద్దరు ఎక్కలేము యాక్చువల్లీ, బట్ వీ హ్యాడ్ టు క్లైంబ్ టుగెదర్. ఎందుకంటే మల్టిపుల్ టార్గెట్స్ ఇవ్వాలి. 1 టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ ఎంగేజ్ అయిపోతుంది, మనం అయిపోతుంది అంతే లాస్ట్. సో వి బోత్ సెడ్ విల్ గో టుగెదర్. 2 స్టెప్స్ ఎక్కామండి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ జస్ట్ మనం స్టెప్పే పెట్టాం, దర్ అని రన్నింగ్ సౌండ్ వచ్చింది. ప్లైవుడ్ మీద రన్నింగ్ సౌండ్ వచ్చింది. రన్నింగ్ సౌండ్ వచ్చి మీద చూస్తే మిలిటెంట్ ఉండే ఇలా జస్ట్ అంటే 3.5-4 feet అండి. మేము 2 steps ఎక్కాము అండ్ ఇట్ వాజ్ అబౌట్ 7 feet హీ వాజ్ స్టాండింగ్. సో మేబీ 8 feet ఉండొచ్చు అంతే, బిట్వీన్ 5 to 8 feet వారు ఉంటుండే. అండ్ ఈ ఫైర్డ్ 3 rounds, 3 rounds 4 rounds ఎవరికి తెలియదు అండి. బర్స్ట్ ఫైర్. వాడు ఫైర్ చేసినప్పుడు మేము కూడా ఫైర్ చేసినాం. అంటే మా ఫైర్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ అక్యురేట్ అండి, ఎందుకంటే ల్యాడర్ క్లైమ్ చేస్తున్నాము, రైట్ హ్యాండ్లు ఉంది, 1 handలో AK-47 ఫైర్ చేస్తే అది మూవ్ అవుద్ది చాలా. ఇట్స్ వెరీ ఇట్స్ అంటే స్ప్రే చేస్తుంది వెపన్ ఫైర్. కానీ అది మాది, మా ఇద్దరిది. కింద ఇద్దరు ఉండే కదా, వాళ్ళు అక్యురేట్ ఫైర్ చేసిండండి. వాళ్ళు చేసిండ్రో నేను చేసినానో ఇంకోటి చేసిండ్రో ఎవరికి తెలియదు, నో బడీ నోస్ దీస్ థింగ్స్. కానీ మనకి ఇక్కడ తగిలిందండి, ఇన్ ద థ్రోట్, పైన మిలిటెంట్కు ఇక్కడ తగిలింది అండ్ ఇన్ హిస్ స్టమక్. ఓకే. వెంటనే అక్కడి నుంచి జస్ట్ ఫెల్ అయ్యాట అండి. ఈ ఫెల్ అయ్యాట్ పడినప్పుడు ఫుల్ బ్లడ్ ఫ్లెష్ మా మీద, వాడు కింద పడిపోయాడు. వెంటనే ద సెకండ్ మిలిటెంట్ వాజ్ అపియర్డ్ దేర్. అంటే ఇక్కడ మా మీద పడ్డప్పుడు వీ కుడెంట్ లుక్ అప్ కదా. అవును. సో బట్ వెన్ వీ లుక్డ్ అప్ దట్ చాప్ వాజ్ ఫైరింగ్, సెకండ్ మిలిటెంట్. వాడు ఫైర్ చేసిండు అండ్ ఈ ఆల్సో హ్యాడ్, మీ పిక్చర్లు చూసిండ్రేమో ఇన్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఆల్, AK-47 బ్యారెల్ కింద ఫ్యాట్ ఒక బ్యారెల్ ఉంటుంది, లావు బ్యారెల్ ఉంటుంది. దట్ ఈస్ అ గ్రెనేడ్ లాంచర్ అండి. ఓకే. అంటే అది అల్యూమినియం కేసింది గ్రెనేడ్స్ ఉంటాయి, గ్రెనేడ్ లాంచర్ అది. వాడు గ్రెనేడ్ కూడా ఫైర్ చేసాడు. గ్రెనేడ్ నార్మల్లీ అంత షార్ట్ రేంజ్లో ఎవరు ఫైర్ చేయరండి, బట్ హీ వాస్, అంటే వాళ్ళు లైఫ్ కోసం ఫైట్ చేస్తున్నది ఎవరిని చేయొచ్చు వాళ్ళు. సో హీ ఫైర్డ్ ద గ్రెనేడ్ ఆల్సో అండ్ హీ ఫైర్డ్ 2-3 bursts అండ్ ఆల్ ఆఫ్ us fired అండ్ హీ ఆల్సో ఫెల్ డౌన్. ఓకే. ఈ ఆపరేషన్లో వీ కిల్డ్ 5 Pakistani terrorists. ది ఓన్లీ పర్సన్ ఇంజర్డ్ ఇన్ మై యూనిట్ వాజ్ మీ. ఇప్పుడు కూడా ఆ యూనిట్ నడవదండి, ఇట్ ఫ్లైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూద్దాం అనుకుంటే వాచ్ ఇట్ హియర్.